ఒకప్పుడు దేవలోకాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రంగా బాధించసాగాడు. అతని వల్ల దేవతలు ఎంతో కష్టపడ్డారు. అప్పుడు దేవతల ప్రార్థనకు స్పందించిన శివుడు మరియు విష్ణువు, మోహిని అవతారం, కలయికగా జన్మించినవాడే శ్రీ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి శిశువుగా భూలోకంలో పాండల రాజు రాజశేఖరుడికి దొరికాడు. రాజు అతన్ని తన కుమారుడిగా పెంచాడు. చిన్ననాటినుంచే అయ్యప్ప స్వామి అపూర్వ శక్తి, ధైర్యం, ధర్మబద్ధత చూపించాడు. కాలక్రమంలో మహిషాసురి అనే రాక్షసి లోకాన్ని భయపెట్టసాగింది. ఆమెను సంహరించగలిగేది శివ, విష్ణు సంయోగంతో పుట్టిన వీరుడే అని దేవతలు చెప్పారు. అప్పుడు యువకుడైన అయ్యప్ప స్వామి తన బాధ్యతగా మహిషాసురిని సంహరించాడు. ఈ విజయంతో ధర్మం తిరిగి నిలిచింది. తర్వాత అయ్యప్ప స్వామి మానవులకు వ్రతం, నియమం, శుద్ధి, సమానత్వం అనే మార్గాన్ని బోధించాడు. కులమత భేదాలు లేకుండా స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో అందరూ ఒక్కటే అని తెలిపాడు. ఆఖరికి ఆయన శబరిమలలో నివసిస్తూ భక్తుల్ని రక్షించే దైవంగా స్థిరపడ్డాడు. అయ్యప్ప స్వామి కథ మనకు ధర్మం, నియమం, ఆత్మ నియంత్రణ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప.